బీఆర్ఎస్ వర్షన్ ఏంటంటే సానుకూలంగానే స్పందిస్తున్నట్టుగా చెప్తున్నారు. స్పీకర్ 3 నెలలు గడువు ఇచ్చినప్పటికీ కూడా త్వరితగతిన దీనిపైన నిర్ణయం తీసుకుంటారని మేము కూడా అనుకుంటున్నామని చెప్తున్నారు. పార్టీ మారడం అనేది కరెక్ట్ కాదు, దానికి తగ్గట్టే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం. సుప్రీంకోర్టు ఈ రోజు ఏదైతే చెప్పిందో 3 నెలల గడువు ఏదైతే ఇచ్చిందో ఈ లోపే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని కూడా మేము అంటున్నాం, స్వాగతిస్తున్నాం అంటూ కూడా రవీందర్ గారు అన్నారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదిక అందజేసింది. 2024 మార్చి 14న కమిషన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టలకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. ప్రభుత్వానికి విచారణ నివేదికను కాళేశ్వరం కమిషన్ సమర్పించింది. 115 మందిని విచారించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను సమర్పించింది. దీనికి సంబంధించి వివిధ సాక్ష్యాలను కూడా సేకరించింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదికను అందజేయడం జరిగింది. 15 నెలల పాటు ఈ విచారణ జరిపింది కమిషన్. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టలకు సంబంధించి విచారణ జరిపి నివేదికను కూడా అందజేయడం జరిగింది. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదికను అందజేయడం జరిగింది. విచారణ నివేదికను అందజేసింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. 15 నెలల పాటు విచారణ జరిపింది కమిషన్. దీనికి సంబంధించి 115 మంది సాక్షులను కూడా విచారించడం జరిగింది. అయితే 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసి నివేదికను ప్రభుత్వానికి కమిషన్ సమర్పించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించి విచారణ జరిపింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది కమిషన్. దీనికి సంబంధించి 15 నెలల పాటు కూడా విచారణ చేసిన కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. కాళేశ్వరం కమిషన్ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేసింది. ప్రభుత్వానికి కాళేశ్వరం విచారణ నివేదికను అందజేసింది కాళేశ్వరం కమిషన్. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సుదీర్ఘకాలంగా కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగించింది. 2024 మార్చి 14న కమిషన్ ప్రభుత్వం నియమించింది. అప్పటి నుంచి కూడా చాలా సుదీర్ఘ విచారణ అని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుకు సంబంధించి, అన్నారం, సుందిళ్లలో డ్యామేజ్ కి సంబంధించి ఈ మూడింటిపైన సుదీర్ఘంగా విచారణ చేసింది. ఈ రోజు దీనికి సంబంధించిన కమిషన్ పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఈ కమిషన్ ఈ నివేదికను అందజేసింది. మొత్తం ఈ విచారణలో దాదాపు 115 మందిని కమిషన్ విచారణ చేసింది. దాంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నాడు ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్స్ గా పనిచేసిన హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ ను కూడా విచారించింది. వీరితో పాటు మొత్తం నాడు ఇరిగేషన్ శాఖలో పనిచేసిన ముఖ్య అధికారులందరినీ కూడా ఈ విచారణలో భాగం చేసింది. వారి నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకుంది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేపట్టడానికి గల కారణాలు, డిజైన్ మార్పుకు సంబంధించిన వివరాలు, అసలు మొత్తం కేబినెట్ లో దీనికి సంబంధించిన నిర్ణయాలు జరిగాయా అన్న ప్రతి దానిపైన చాలా సుదీర్ఘ విచారణ కాళేశ్వరం కమిషన్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ ని ఇప్పుడు ప్రభుత్వానికి అందజేసింది. దీంతో అసలు ఈ కమిషన్ ఇచ్చిన ఈ రిపోర్ట్ లో ఏముండబోతుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. అదే కూడా విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ 2 రిపోర్ట్లలో పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగాయి. డిజైన్ మార్పు నుంచి మొదలుకుంటే పర్యవేక్షణ లోపాలు, అవినీతి, వీటన్నింటినీ పూర్తిగా ఈ 2 రిపోర్ట్లలో చెప్పారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కూడా
రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాదాపు 50 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి, వారి నుంచి కాంట్రాక్ట్ కంపెనీ నుంచి డబ్బులు కూడా వసూలు చేయాలని చెప్పి కూడా విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఏముండబోతుందన్నది కొంత సస్పెన్స్ గా మారిన అంశంగా ఉంది. అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికలో నిజంగానే ఏముండబోతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. నివేదిక ప్రభుత్వానికి అయితే అందింది, మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్ట్ పైన ప్రభుత్వం చర్చించబోతుంది, కేబినెట్ లో చర్చిస్తారు. అసలు దీనిపై ఎలా ముందుకెళ్లాలి, ఇచ్చిన సూచనలు ఏంటి, అసలు కాళేశ్వరం కమిషన్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, గతంలో కూడా చాలా సార్లు ఈ అంశాలను చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అన్నదే అదొక నిరుపయోగమైన ప్రాజెక్ట్ గా ప్రభుత్వం చెప్పింది. దాంట్లో ఖర్చు తప్ప లాభం ఎక్కువ లేదన్నది ప్రధానంగా చెప్పిన పరిస్థితి ఉంది. దాంట్లో వేల కోట్ల అవినీతి జరిగిందని కూడా చెప్పిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో మొన్న వచ్చిన విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టే అనుకోండి, ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ అనుకోండి, ఈ రెండు రిపోర్ట్లకు అనుగుణంగానే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉండబోతుందా, లేదంటే దీనికి భిన్నంగా ఏమైనా సూచనలు ఉంటాయా? అసలు కాళేశ్వరం కమిషన్ విచారణ 115 మందిని విచారించిన తర్వాత అసలు కాళేశ్వరం కమిషన్ ఏం తేల్చిందన్నది కూడా ఇప్పుడు అత్యంత సస్పెన్స్ గా మారిన అంశంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా తీవ్రమైన అభియోగాలు ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం, అవకతవకలకు కారణమైందన్న సాక్ష్యాలను గతం విజిలెన్స్ కమిషన్ అదే రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీఎస్ఏలో కూడా అదే నివేదిక వచ్చింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ విచారణలో వాటినే ప్రస్తావించబోతుందా, వాటికి ఏ విధమైన సూచనలు చేయబోతుంది, అసలు వీటన్నింటికి ముఖ్య కారకులుగా ఎవరున్నారు, నాటి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా దీని పట్ల వ్యవహరించిన వ్యక్తులు ఎవరు, అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎవరు, అవినీతి ఏ మేరకు సాగింది, ప్రభుత్వం అన్నట్లు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, లేదంటే 1,000 కోట్లకు పరిమితం అయిందా, దీంట్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారు, ఎక్కడ వైఫల్యాలు ఉన్నవి, డిజైన్ మార్పుకు సంబంధించి నిర్ణేతలు ఎవరు తీసుకున్నారు, అసలు డిజైన్ మార్పుకు ఏంటి కారణము, ఇవన్నీ కూడా ఈ కమిషన్ చాలా సుదీర్ఘంగా చర్చించిన నేపథ్యంలో ఈ విచారణలో వీటన్నింటిపైన సమస్త సమాచారం గతంలో ఈ నేపథ్యంలోనే రిపోర్టు ఇప్పుడు ఎలా ఉండబోతుంది, దీనిపైన ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.